పాడిందే పాట పాచి పళ్ళ దాసరా అన్నట్లుంది వైసీపీ నేతల వ్యవహారం. కేంద్ర మంత్రి రాజీనామా చేయడంతో అటకెక్కించిన డిఎస్సికి మళ్లీ బూజులు దులిపి కొత్తగా ముస్తాబు చేసే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. ముఖ్యంగా వైసీపీ మహిళా నేతలను ఉసుగొలుపుతూ పైశాసిక ఆనందం పొందుతుంది. నిజంగా డిఎస్సిలో అక్రమాలు జరిగితే సదరు ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షం కోర్టుకెళ్లి మొట్టికాయలు ఎందుకు తినింది? మళ్ళీ ఎందుకు సుప్రీం గడప తొక్కలేదు? పనువోలు అలసి సొలసిపోయాడా లేదంటే కేసులో మ్యాటర్ లేదా? ఇది ఒక్కసారి సమీక్షించుకుంటే మంచిది. అది సరే గాని ఇదిగో ఈవిడెవరో పుష్పశ్రీవాణి అంట, నీ అవ్వ తగ్గేదేలే అంటూ మీడియా ముందుకు వచ్చింది. మరి ఆవిడ గారి సంగతి ఇద్దాం, మనం చూద్దాం. ఈలోగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. మరి ఈవిడిని చూసి నేను 3 ఏళ్ళు అవుతుంది. మరి సరే రాక వస్తే మనం కాదనడం బాగుంటుందా? అందులోనూ మనది జాలిగుండే. ఇదిగో శ్రీవాణి, మొదలెట్టు నీ కహాని. నీట్ ఎగ్జామ్లో జరిగినటువంటి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు నిన్న రాజీనామా చేసినటువంటి సంగతి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షలో కూడా అలాంటి అక్రమాలే జరిగాయి అన్నది స్పష్టంగా ఆధారాలతో కలిపి అందరికీ కూడా అర్థమవుతున్నటువంటి విషయమే. అయితే డిఎస్సికి సంబంధించి పేపర్ లీక్ అయిందన్నది స్పష్టం. అలాగే తర్వాత పోస్టింగ్ వ్యవహారంలో కూడా అక్రమాలు జరిగాయి అన్నది కూడా సుస్పష్టం. ఏదైతే ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో నవీన్ అనేటువంటి యువకుడు కృష్ణా జిల్లాలోనే టాపర్గా నిలవడం, అలాగే వేరే కేటగిరీలో కూడా టాప్ ర్యాంక్ రావడం అనేది అనుమానాలకు తావునిస్తుందని తెలుసు. అలాగే ఎవరైతే టాప్ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి ఎప్పుడైతే పోస్టింగ్ రాలేదో, పోస్టింగ్ ప్రభుత్వం ఇవ్వలేదో క్లియర్ కట్గా పేపర్ లీక్ అనేది ఖచ్చితంగా జరిగిందన్నది అందరికీ కూడా స్పష్టమైంది. చూడమ్మా పుష్పశ్రీవాణి, డిఎస్సి పేపర్ లీక్ అయిందని నువ్వు జగను స్పష్టం చేస్తే కుదరదు. ఆధారాలు ఉండాలి, సాక్ష్యాలు ఉండాలి. ఆరోపణలతో కేసు నిలబడదు. సిబిఐకి అప్పగించినా కూడా కేసు ముందుకు సాగాలంటే సాక్ష్యం ఉండాలి. మరి బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ప్రెస్ మీట్లు పెడితే ఆ గుత్తి గంపగాడిలా మీరు పరువు తీయించుకోవడం తప్ప ఉపయోగం శూన్యం. సజ్జల పాపం అందరికీ ఒకటే స్క్రిప్ట్ ఏకకాలంలో పంపించినట్లున్నాడు. శ్యామల కూడా ఇదే మ్యాటర్ మీద మాట్లాడి పరువు తీసుకుంది. ఇప్పుడు నువ్వు అసలు ఈ వ్యాలిడ్ పాయింట్ ఏదైనా ఉంటే ముందు అది మాట్లాడు శ్రీవాణి. అలాగే స్పోర్ట్స్ కోటా అని చెప్పి స్పోర్ట్స్ కోటాలో చాలా అక్రమాలు జరిగాయి. స్పోర్ట్స్ కోటా అనేది స్పెషల్గా తీసుకొచ్చి దానికి ఒక స్పెషల్ జీవో తీసుకొచ్చి అసలు ఎగ్జామే రాయకుండా, డిఎస్సి ఎగ్జామే రాయకుండా స్పోర్ట్స్ కోటా అని తీసుకొచ్చి చాలామందికి అందులో పోస్టింగ్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా రాష్ట్రంలో కనిపించింది. అలాగే తర్వాత ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి జీవోను కూడా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకనంటే అసలు స్పోర్ట్స్ కోటా అనేది స్పోర్ట్స్లో మంచి మంచి పథకాలు సాధించినటువంటి వాళ్ళకి స్పోర్ట్స్ కోటా అనేది ఎగ్జామ్స్లో ఇవ్వడం అనేది, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవ్వడం అనేది పరిపాటికి ఎప్పటి నుంచో వస్తుంది. కానీ అసలు ఎగ్జామే రాయకుండా స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఒక స్పెషల్ జీవో తీసుకొచ్చి ఆ స్పోర్ట్స్ కోటాలో పథకాలు వచ్చిన వాళ్ళకి కాకుండా యూనివర్సిటీస్లో వాటిలోని పార్టిసిపేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వాళ్ళకు కూడా సెలెక్ట్ చేసి పోస్టింగ్స్ ఇచ్చేసి, అంటే ఖచ్చితంగా ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల తరబడి చదివి డిఎస్సిలో ర్యాంకులు సాధించకపోతే, పోస్ట్ తెచ్చుకోకపోతే ఈరోజు దొంగ సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ కోటాలు, దొంగ స్పోర్ట్స్ కోటాలు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు తీసుకొచ్చేసి వాళ్ళ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పోస్టులు ఈరోజు వీళ్ళు కుట్టేసినటువంటి పరిస్థితి చాలా దారుణం. దారుణమే, మరి నిజమే కదా. 5 ఏళ్ల పాలనలో ఒక డిఎస్సి లేదు. మెగా డిఎస్సి అని దాగా చేసిన జగన్ని ఎవడో అడగడు. మరి అప్పుడు మరి 10 లక్షల మంది విద్యార్థులు డిఎస్సి ప్రకటన రాక ఇబ్బంది పడలేదా? ఆ మ్యాటర్ కూడా చెప్తే ఇన్సొంపుగా ఉంటుంది. ఆ అమ్మ పెట్టదా అడుగు తిననివ్వదు అన్నట్లు మీరు ఒక్క పోస్ట్ భర్తీ చేయరు. 17,000 పోస్టులు ఇస్తే ఇలా మెలికిలాడతారు. కొంచెమైనా బాధ్యతగా ఉండాలి కదా పుష్పవాణి. అదే పుష్పశ్రీవాణి.
ప్రతిపక్షవాద కూడా రాకుండా జనం తీర్పిచ్చారంటే ఎవరా మరి? ఇంత దారుణమా? వైసీపీ ఓడిపోతే అది ఈవీఎంల మాయజాలం, గెలిస్తే జగన్కున్న ప్రజాదరణ అన్నట్లుంది. అప్పుడు ఇప్పుడు అవే ఈవీఎంలే అయినా కూడా ఇదే చెప్పుకుని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. నాశనం అయ్యేది మీ రాజకీయ భవిష్యత్తే, గుర్తెట్టుకో. బజిల్ ఆపి జనం గురించి మాట్లాడండి. ఎందుకనంటే ఈరోజు వేలాది కంప్లైంట్లు డిఎస్సీలో అవకతవకలు జరిగాయి, డిఎస్సీలో అక్రమాలు జరిగాయని బోల్డ్ కంప్లైంట్లు వస్తున్నాయి. అలాగే అక్రమాలు జరిగాయి అనడానికి నిదర్శనము అందులో ఖచ్చితంగా డబ్బు వ్యవహారం జరిగింది అన్నదానికి ఉదాహరణ వీడియోలు బయటపడ్డాయి, ఆడియోలు బయటపడ్డాయి. కాబట్టి ఇంత వ్యవహారం జరిగి ఇంతమంది ప్రశ్నిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో కలిపి చూపించినప్పటికీ కూడా, ప్రతిపక్ష పార్టీ అడిగినప్పటికీ కూడా కనీసము రెస్పాండ్ అవ్వకుండా, కనీసము బాధ్యత వహించి కనీసం రెస్పాండ్ అయ్యి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పటి వరకు కనీసం రెస్పాండ్ అయ్యి దానికి ఆన్సర్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. ఈరోజు అదే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ ఈరోజు రాజీనామా చేశారు అక్రమాలు జరిగాయని తెలిసిన తర్వాత. ఈరోజు అవే అక్రమాలు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా డిఎస్సి పేపర్ లీక్ అయింది. అలాగే స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి చాలా పోస్టులు అక్రమంగా వేరే వ్యక్తులకు ఇవ్వడం జరిగింది అన్నది స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా, స్పష్టం అనేది నీ ఊత పదమా తల్లి? స్పష్టం అంటే క్లియర్ గా కనిపించడం. నిజంగా క్లియర్ కట్ ఎవిడెన్సే ఉంటే పట్రా, మనమే కోర్టులో ప్రొడ్యూస్ చేద్దాం. ముందు మీ సాక్షి టీవీని చూడటం మానేయండి, అక్కడ పెట్టండి డీజేలు కొట్టండి సాపట్లు అంటూ వాగే ఆ శనీశ్వర్ గాడి మాటలు ఏంటి ఇదిగో ఇట్టాగే ఎడుతుంది. ఇక ఆ మ్యాటర్ వదిలేసి ఇదిగో శివరాఖరికి ఏమైనా చెప్తే చెప్పు, లేదంటే బయలుదేరు. విద్యాశాఖ మంత్రి గారు కనీసం ఎక్కడ దానికి ఆన్సర్ ఇవ్వకపోవడం, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కనీసం ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవ్వరు, విద్యాశాఖ మంత్రి రెస్పాండ్ అవ్వరు. నిజంగా మీకు ఏ తప్పు జరగకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ ఎంక్వైరీ వేస్తే అందుకు తేలుతుంది కదా. ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారో, అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారు కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నీ చేతుకున్న టాటూ బాగుందమ్మాయి, కానీ నీ పద్ధతే బాగలేదు. సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా. బాబాయిని లేపేస్తే సిబిఐ ఎంక్వైరీ చేశారు, ఏమైంది? అవినాష్ బాగానే బయట తిరుగుతున్నాడు కదా. అంతెందుకు మీ బాస్ మీద డజన్ సిబిఐ కేసులు, మరో డజన్ ఈడీ కేసులు ఉన్నాయి. హ్యాపీగా 12 ఏళ్ల నుంచి బయట తిరగడం లేదా? నేను ఒకటి చెప్పనా, నిజంగా పేపర్ లీకేజీ జరిగి ఉంటే కాక్రోచ్ల ఉద్యమం లాంటిది వచ్చేది. నువ్వు మీ బాసు ఇట్ట ఏసీ గదిలో కూకుని ముచ్చట్లు చెప్పకుండా రోడ్డు మీదకి వచ్చి గొడవ చేసేవాళ్ళు కదా. మీ వైసీపీ పార్టీ సేవ చచ్చి శాతకాని పార్టీలో మిగిలిపోయిందా ఏంటి? కుర్రాళ్ళకున్న తెగువ పార్టీలో ఎవరికి లేదా? ఫోన్ కొట్టు బెంగళూరుకి, మీ బాసును రమ్మను, ఆమరణ నిరాహార దీక్ష కూర్చోమను. ఎందుకు కాదో చూద్దాం. అంత సీన్ లేదంటే మూసుకుని ఇంట్లో కూర్చోవడమే ఉత్తమం. ఓకదంపుడు ఉపన్యాసాలకి ఎందుకు ఇంకా టైం వేస్ట్? వెళ్ళిరా అమ్మాయి, వెళ్ళిరా.